షుగర్ తింటే ప్రమాదం అని తెలుసు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ప్రమాదం అవుతుందని తెలుసు. కానీ తెలిసి కూడా చాలామంది షుగర్ని తింటూ ఉంటారు. అలాగే మన ఆత్మీయ స్థితిని కూడా పాడు చేసేవి అనేకమైనవి ఉన్నాయి. ఆ యొక్క ఏదైనా తోటలో ఆదాము అవ్వకి ఈ ఫలవృక్షము తినొద్దు, తిను దినమును చచ్చుదురు అని చెప్తే దాన్నే చేసి ఉన్నారు. ఏది వద్దని ప్రభు చెప్పారో దాన్నే చేసి ఉన్నారు. అలాగే మన ఆత్మీయ జీవితానికి ఏది చేయకూడదో అదే ఈ దినాల్లో అనేక మంది చేస్తూ ఉన్నారు. వ్యర్థమైనవి చూస్తున్నారు, వ్యర్థమైన వాటికి ఆకర్షితులవుతూ ఉన్నారు. వ్యర్థమైనవి చూడుకుంటున్న కనులను త్రిప్పివేయము అని యోబు గారు ప్రార్థన చేసుకుని నిబంధన చేసుకున్నాడండి. అట్టి స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం ఎరిగి దేవుని ప్రణాళికలో ఆయన మాట ప్రకారం నీవు గనక జీవిస్తే నీవు ధన్యుడివి. నెక్స్ట్ దేవుని రాజ్యంలో చేర్చబడతావు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది